శ్రీ రామచంద్ర స్వర్ణ పాదుకల పల్లకిని మనము లంగర్ హౌస్ రామచంద్రజీ మఠ్ నుంచి అయోధ్యకి పాదయాత్రలో బయలుదేరాం మధ్యాహ్నము. ఇప్పుడు మనము సెక్రటరియట్లోని టెంపుల్లో ఉన్నాము. ఇక్కడ నుంచి ఇప్పుడు మేడ్చల్కి వెళ్ళి అక్కడ శోభయాత్ర లాగా చేసుకొని అక్కడ నుంచి బయలుదేరుతాము. అక్కడ కాస్త రెస్ట్ తీసుకొని సో ఈ కార్యక్రమం లోక కళ్యాణార్థం చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమానికి రామదీక్ష తొలిసారిగా ఈ దేశంలోనే రామరాజ్యం ఫౌండేషన్ ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. దానికి మా ఆత్మారాం సురేష్ మహారాజ్ గారు గురువుగా బాధ్యతలు తీసుకొని మమ్మల్ని ఇవాళ ఒక మంచి దేశం కోసం ధర్మం కోసం మంచి ఒక విధానపరమైనటువంటి ఆ భక్తిని ప్రవేశపెట్టే మార్గంలో ఈరోజు రామరాజ్యం ఫౌండేషన్ ముందుకెళ్తుంది. సో వచ్చే సంవత్సరం ఇంకా కూడా గ్రామ స్థాయి నుంచి మేము ఈ కార్యక్రమాల్ని మొదలు పెడతాం. తర్వాత ఎవరికైతే ఈ పాదుకలు వచ్చిన తర్వాత రామనామాన్ని గ్రామ గ్రామాన్ని తీసుకెళ్లాలన్నటువంటి సంకల్పంతో ఈ తెలంగాణలో ఉన్నటువంటి 13,000 గ్రామాలు అలాగే ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా పూజ అనంతరం అయోధ్యలో పూజ చేసుకొని పల్లకి విగ్రహాలు పాదుకలు మళ్ళీ తీసుకొస్తాం. ఈ తీసుకొచ్చిన తర్వాత ప్రతి గ్రామానికి కూడా ఈ పాదుకలు స్వర్ణ పాదుకలు వెళ్తాయి. రాముల వారే గ్రామానికి వచ్చారనే ఫీల్ని అక్కడ కలగజేసే ప్రక్రియలో మేమంతా ఉన్నాము. సో ఈ కార్యక్రమం అంతా మేము దగ్గరుండి పర్యవేక్షిస్తూ మా ఆత్మారాం సురేష్ మహారాజ్ గారు అట్లాగే రాహుల్ దాస్ బాబా గారు సంగమ్మ టెంపుల్ పీఠాధిపతి తర్వాత చాలా మంది దీనికి అందరు సహకరిస్తా ఉన్నారు. వారందరికీ కూడా మీడియా తరఫున మా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. జై హింద్, జై భారత్. అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. రాముడి మాట భరతుడి బాట. రాముల వారు లంక గెలిచిన తర్వాత స్వర్ణలంకతో నాకు పని లేదు, నా భారతదేశం స్వర్గంతో సమానం అని చెప్పారు. అలాగే భరతుడి బాట, ఆయనకు అప్పనంగా రాజ్యం దొరికినా సరే రాముడి పాదుకల్ని సింహాసనం మీద పెట్టి ఇదంతా నాది కాదు రాముడిది అనేటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క భారతదేశం, మనం భారతదేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవాలి. ఈ యొక్క స్వర్ణ పల్లకి పాదుకా పాదయాత్ర ఆ యొక్క సాధ్యాల్ని ఖచ్చితంగా సాధిస్తుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ ఇక్కడ శివయ్య అమ్మవారిని ఆంజనేయ స్వామి వేడుకుంటున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. స్వర్ణ పల్లకి పాదయాత్ర భారతీయ సంస్కృతిలో భాగంగా నల్లపోచమ్మ టెంపుల్ దగ్గర ఇక్కడ వీళ్ళందరూ వచ్చి సచివాలయం పక్కన ఇలాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి హైదరాబాద్ నుంచి అయోధ్య దాకా వెళ్ళటం అనేది భారతీయ చరిత్రలో ఇది ఒక ఘట్టంగా మిగిలిపోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాముడు మనిషి రూపంలో వచ్చి దేవుడిగా అవతరించాడు. మనం మనుషులు కూడా రాముని బాటలో రామరాజ్యాన్ని చేసేందుకోసం హిందూ జాగ్రత్తతోటి హిందువులందరినీ అటు పేదవాళ్ళని మధ్యతరగతి వాళ్ళని అదేవిధంగా ధనికుల్ని అందరినీ ఐక్యం చేసుకొని హిందూ మతానికి అనుకూలంగా ఈ దేశం నడిచేటట్టుగా చేసేందుకోసం ఇది ఒకటే మార్గం. ఆ మార్గాన్ని ఎన్నుకొని పోతున్న ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. अयोध्या धाम को जा रहे हैं जो कि स्वर्गपुरी है। मैं तमाम भक्तों से गुजारिश करती हूँ कि जगह जगह पर इनका स्वागत किया जाए, सम्मान किया जाए। अपने हिंदू लोग पुट्ठे में सांप जैसा है उस तरह से बैठे हुए, उनको जगाने के लिए राम राज्य ट्रस्ट वाले निकल पड़े हैं पैदल यात्रा करते हुए। मेहरबानी करके सभी से गुजारिश है कि सभी लोग बाहर निकले और इनका स्वागत सम्मान करें। जय श्री राम, 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 राम लक्ष्मण जानकी जय बोलो।